హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ టేస్టీ ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు షక్కర్పార ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకోవాలి. దానిలో 1 కప్పు పాలు తీసుకోవాలి. పాలు వేడెక్కిన తర్వాత దానిలోనే 1 కప్పు షుగర్ వేసుకొని కలుపుకోవాలి. షుగర్ మొత్తం కరిగి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత తీసి చల్లార్చుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు నెయ్యి వేడి చేసి పెట్టుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు మైదా యాడ్ చేసుకోవాలి. దానిలోనే మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని వేసుకొని పిండికి మొత్తము నెయ్యి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత పిండిని ప్రెస్ చేసి చూస్తే ఉండకట్టేలాగా మనకు పిండి తయారవుతుంది. తర్వాత దానిలో తగినన్ని పాలు వేసుకుంటూ ముందుగా మనము చక్కెర వేసి కరిగించుకున్న పాలు వేసుకుంటూ చపాతీ ఉండలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న పిండి ముద్దను ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత పిండి సాఫ్ట్గా అవుతుంది. తర్వాత దీనిని చపాతీ కంటే మందంగా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఒత్తుకోవాలి. తర్వాత దీనిని సైడ్లు కట్ చేసి స్క్వేర్ షేప్ లాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మందంగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ వేడి చేసుకోవాలి.
ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ముక్కల్ని వేసి లో ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. రెండు వైపులు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఎంతో టేస్టీగా ఉండే చక్కెరపార తయారైంది. ఇలాగే మిగతా అన్ని ముక్కలని వేసుకొని వేయించుకోండి. ఈ స్వీట్ రెసిపీ 1 వీక్ వరకు కూడా మనము నిల్వ చేసుకోవచ్చు. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాము. Till then, take care. Bye. Thank you for watching.